నమస్కారం ఎల్ఆర్డి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యాల నిర్మూలన కొరకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు. ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు. జగిత్యాల జిల్లా కొడిమేలలో నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. జర్నలిస్టుల సౌకర్యార్థం కొడిమేల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు. వారికి త్వరలో ప్రభుత్వం తరపున నిధులను మంజూరు చేయించి శాశ్వత భవన నిర్మాణ ఏర్పాటు కోసం తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ప్రభుత్వ పథకాల అమల్లో మీడియా మిత్రులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూల రమేష్, గౌరవ అధ్యక్షులు సతీష్ రావు, సొసైటీ చైర్మన్ రాజన్నరావు, రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీఓ స్వరూప, సిఐ నీలం రవి, నేతలు నారాయణ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, మొహమ్మద్ రఫీ తదితరులు హాజరయ్యారు. సమర్పయామి పుష్పాన్ పుష్పవాన్ ప్రథమి ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చ. ఇంతమంది ఇస్తారండి, నేనేం చెప్పాలి. డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై పోలీస్ శాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. నషాముక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు, యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి వాటి వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ముందుకు వెళ్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వీటి నిర్మూలనలో భాగస్వామ్యం వహిస్తేనే పోలీస్ శాఖ పూర్తిగా వాటిపై ఉక్కుపాదం మోపుతుందని సూచించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో తరలివచ్చిన భక్తులతో రద్దీ వాతావరణం నెలకొంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ అమ్మవారికి మంగళవారం రోజున భారీగా తరలివచ్చిన భక్తులు బోనాలు సమర్పించడానికి క్యూ లైన్ లో బారులు తీరారు. సోమవారం రాజన్న దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఇక్కడే నిద్ర చేసి మంగళవారం రోజున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం వండి సమర్పించడం మానవాయితీ. ఉదయం నుండే బోనాలతో తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి తమ మొక్కులను సమర్పించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడం వల్ల 2 గంటలకు పైగా సమయం తీసుకుంది. రైతులను రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. వేములవాడ పట్టణంలో మంగళవారం రోజున రైతు భరోసా సంబరాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపించేశారు. అనంతరం పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా రైతులకు వానాకాలం సీజన్ రైతు భరోసా 9 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు నెలకొల్పాడని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా ఎనలేని కృషి చేస్తున్న ప్రభుత్వ పాద శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
రైతుల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలవడానికి వివరంగా ఇవాళ 70,11,984 మంది రైతులకు 9,000 కోట్లు ఇవ్వడం అనేది చాలా సంతోషం. రైతుల పక్షాన ఈరోజు తెలంగాణ చౌక్లో టౌన్ కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి పటాకులు కాల్చుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి అభివృద్ధి చేసే పార్టీ అంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసిన రైతులకు మేలు ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ఇవ్వడం ఆషామాషి కాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైంది. ఈ రోజు రైతు భరోసా, రైతు బంధు 6 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీస్ అమలు చేసిన మా ఘనత మా ముఖ్యమంత్రి గారిది. మహిళా తల్లులకు ఉచిత బస్సు అయితేంది, ఉచిత కరెంట్ అయితేనేది, సిలిండర్లు, పింఛన్లు, సన్న బియ్యం, 5 లక్షల ఎస్టికేషన్ 10 లక్షలు పెంచడం జరిగింది. వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి రైతాంగానికి 9 రోజుల్లో పట్టే 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద జమ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఏటా 12,000 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు 6 గ్యారెంటీల్లో కూడా ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట నిలబెట్టుకుంటూ మరి రైతాంగ ఖాతాల్లో కూడా మరి డబ్బులు జమ చేయడం జరిగింది. ఏదైతే ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రకటన చేసినామో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఆనాడు మీరు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నటువంటి పార్టీ మరి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఈ ప్రాంతంలో కూడా ఇయ్యనటువంటి బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా రైతాంగానికి మరి సన్న బియ్యం ఏర్పాటు చేసుకున్నటువంటి బోనస్ 500 రూపాయలు ఇస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా పేద ప్రజలు కానీ ధనవంతుడు కానీ ఎవరైనా కానీ ఒకే సన్న బియ్యం తినాలన్నటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం భారతదేశంలో కూడా ఏ పార్టీ మరి ఏ గవర్నమెంట్ కూడా మరి అమలు చేయనటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా అమలు చేస్తున్నటువంటి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈరోజు మరి మా పాత ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు కానివ్వండి, మరి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలువోలిసీలు కానివ్వండి, మరి నీమ్స్ హాస్పిటల్లో జేఎన్ఐటీ కానివ్వండి, సిఆర్ఎంఏ ఫండ్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతంగా ఉండాలన్నటువంటి కోరికతోని ఏ యొక్క నిరుపేద కాపదచ్చిన కానీ నేనున్నానటువంటి భరోసా ఈరోజు ప్రజల్లో కూడా కల్పించడం జరుగుతుంది. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు వారి ఖాతాలో జమ చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ జా పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ రైతు వేదిక ఆవరణలో రైతు భరోసా విజయోత్సవ సంబరాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి వీక్షించారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రైతు భరోసా సంబరాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని రైతు వేదికలో ప్రసారం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్దార్, రైతులు హాజరయ్యారు. విమర్శించే నైతిక హక్కు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడికి లేదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. మీరు కూడా చేయండి. మేము 2 లక్షలు చేస్తే మీరు 4 లక్షలు చేయండి. మా రైతులు సంతోషిస్తారు, దేశంలో రైతులు సంతోషిస్తారు. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.